విడిపించేవాడు. అందరూ పాపం బంధకాల్లో బిగిసిపోయి ఉంటే పాప బంధకాల నుంచి విడిపించినవాడు. ఈ గ్రంథం ఇప్పాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఈ గ్రంథం ముట్టుకోవాలంటేనే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అలాంటి మనల్ని ఏం చేశాడు? భాగ్యవంతులుగా చేసి ఆయన పాపం అయిపోయాడు, శిలువ మీద వేలాడాడు, రక్తం కార్చాడు. ఇప్పుడు చూడండి, పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, అబద్ధికులు, అసహ్యులు, మాంత్రికులు, విగ్రహార్థికులు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, ప్రకటన గ్రంథం 21:8, పాపము నుండి ఎలాగ దేవుని యొద్ద ఎలాగ జీవిస్తారు వీళ్ళు? పాపంలో ఉంటే ఎలాగ దేవుడు యొద్ద ఎలా జీవిస్తారు? పరిశుద్ధాత్మ సహాయం కావాలి, ప్రేరేపణ కావాలి, విడిపించబడాలి. పాపం నుండి మనల్ని దేవుని రాజ్యం నుండి విడిపించాలి అంటే రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు మనల్ని యేసుక్రీస్తు రక్షకుడు విడిపించాడు, విడుదల చేశాడు. యేసయ్య స్నేహం నుంచి మనల్ని, సహవాసం నుండి మనల్ని కృపయమ్మడి కృపించి మనల్ని బలపరిచాడు. మహిమగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడి దేశము నుండి బయలుదేరు, నీ స్వజల నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని చెప్పి సిద్ధపరిచి అబ్రహాముని విశ్వాసాలకు తండ్రి చేసి తన కుమారునిచ్చి, ఇదంతా కూడా దేవుడి ప్రణాళిక. రక్షకుడిని భూమి మీద చూడాలని, ఆ రక్షకుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చోవాలని, ఆయన పాదాల కాడికి రావాలని, శత్రువు ఆయన పాదాల కాడికి రావాలని. శత్రువు వచ్చినప్పుడు మొత్తము ప్రతి మోకాలు యేసునామములో వంగుతుంది. ఇప్పుడు ఒక పాపి పరిశుద్ధుడిగా మారాలి అంటే ఏమి? యేసయ్య విడుదల చేస్తాడు నిజమే, తన రక్తం కార్చాడు నిజమే, రక్తం కార్చి పాపము నుంచి విడిపించాడు, విడుదల పొందుకున్నాం. కానీ మన వంతు మనం పనిచేయాలి కదా, మన వంతు మనం పనిచేయాలి.